పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దయచేసి లైన్లో వేచి ఉండండి. హలో హలో ప్రమోద్. ఏ రేట్ వెళ్తాను? ఎవరితో మాట్లాడతాను? నేను నాకు అమ్మ నాన్న ఉండరా ప్రమోద్? ఇంక ఊరికే అదేనా? ఎవరితో మాట్లాడతాను నువ్వు? అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాను ప్రమోద్. ఇంక ఊరికే వేరే వాళ్ళతోనే మాట్లాడతాను. ఎప్పుడైనా వేరే వాళ్ళతో మాట్లాడాను? నువ్వు చూస్తున్నావా? నీ దగ్గర యాక్సెస్ ఉంది కదా. వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడతా ఇక్కడ నువ్వు మాట్లాడతావు అని నేను అంటలేదు. ఎవరితో మాట్లాడతావు అడిగినా. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానా వాళ్ళతో మాట్లాడినా అడగలేదు కదా. నువ్వెందుకు చెప్తాను అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావా? లేదు, వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఊరుకుంటానా? నువ్వు మాట్లాడే అంటున్నారా చెప్పు. లేదు ప్రమోద్, నేను మాట్లాడాను ప్రమోద్. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను అనుకోవాలని చెప్పేసి నాకు చెప్తాను. ఇందాక 15 నిమిషాల క్రితమే కదా నీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మరి అట్లా కాదు నేనేమంటాను ఏం చెప్తాను. వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా నేను అడగలేదు. ఎవరితో మాట్లాడుతున్నావు చేస్తున్నావు? నేను మాట్లాడట్లేదు. కావాలంటే చూడు వచ్చి. నువ్వు ఫస్ట్ నన్ను పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదని నీకు తెలుసు. ఓకే, పేరు పెట్టి పిలుస్తున్నాడు. పక్కన ఎవరు అసలు ఎక్కడున్నా చెప్పు కరెక్ట్ గా. నేను హాస్టల్లోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్తాను కదా. 15 నిమిషాల క్రితం కూడా నువ్వు అదే క్వశ్చన్ చేసావు కదా. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. అందుకనే నేను వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు. అమ్మ నాన్నతోనే నీకు ఫోన్ కట్ చేసే ముందు కూడా చెప్పా కదా. అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడిన తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పా కదా. ఇంతలోపే నువ్వు కంటిన్యూగా కాల్స్ మీద ఇంకా అమ్మ నాన్నతో మాట్లాడొద్దా చెప్పు? ప్రతి రోజు ప్రతి 1 minute నీతోనే మాట్లాడుతూ ఉంటా. రోడ్డు మీద పోతానా ఏమన్నా అయింది అనుకో, నేను అయిపోయి అందుకే ఏమన్నా అయింది కాబట్టి ఫోన్ చేస్తాను. ఏమో నేను చచ్చిపోయిన ఖర్చు నా శవం కాడ కూర్చొని చచ్చి ఏడతావా అయ్యో బతుకున్నావా అని చెప్పేసి ఫోన్ ఎత్తాలి కదా. నువ్వు ఫోన్ ఎత్తి ఎందుకు ఫోన్ చేస్తాను అడగాలి కదా. ఏమైంది మమ్మీతో మాట్లాడుతున్నా అంటే నాకు క్లారిటీ ఉంటది కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకేం తెలుసు? నేను చూసిందా నిన్ను? చూడు ప్రమోద్ వచ్చి కావాలంటే నీ దగ్గర స్క్రీన్ షాట్ పెట్టు. స్క్రీన్ షాట్ ఇమీడియట్ స్క్రీన్ షాట్ పెట్టు. పెడతా స్క్రీన్ షాట్ పెడతా. ప్రతిసారి పెడతాను కదా నీకు స్క్రీన్ షాట్. ప్రతి ఒక్కటి నీ దగ్గర వాట్సాప్ లాగిన్ ఉంది, నీ దగ్గర ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఉంది, నీ దగ్గర కాల్ ఏదో యాప్ ఎక్కించుకున్నావు. నేను ఎవరితో మాట్లాడుతున్నా ఎంతసేపు మాట్లాడుతున్నా చూడడానికి కూడా యాప్ ఎక్కించుకుని చూస్తూనే ఉన్నావు కదా. ప్రతి ఒక్కరు చూసే నేను చూస్తాను తెలిసి కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని నాకు తెలిస్తే నేను అంత మాత్రం ఆ మాత్రం నాకు తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నా చెప్పనా? యాప్ లో చూడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను. యాప్ లో చూడు. ఎందుకు చిన్న దానికి ఊరికి ఇట్లా టార్చర్ చేస్తున్నావు? నాకు వద్దు. హలో హలో ఎవరు? ప్రమోదా? హలో అమ్మాయి చంపేస్తావా? ఆ అమ్మాయి ఎక్కడుందో లొకేషన్ చెప్ప. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ మేడం మాట్లాడుతున్నాము. మేమిద్దరు ఇక్కడే ఉన్నాం. మొత్తం నీ కాన్వర్సేషన్ అంతా కూడా 10 minutes పాటు దారుణంగా విన్నాం. మేము మ్యూట్లో పెట్టి మొత్తం విన్నాం, రికార్డ్ కూడా చేసాం. ప్రతి ఆధారంతో పాటు మేము రెడీగా ఉన్నాం. 6 years పాటు ఈ అమ్మాయి ఎటువంటి ఈ పిచ్చి అమ్మాయి, మళ్ళీ చెప్తున్నా, ఈ పిచ్చి అమ్మాయి ఇప్పటి వరకు నువ్వు నమ్మబలికినటువంటి ప్రేమ అనుకుంటూ నమ్మబలికి ఒక భయంకరమైనటువంటి శాడిజము, ఒక టార్చరు, ఒక సైకోపాత్లా నువ్వు బిహేవ్ చేసావు. మొత్తం అంతా రికార్డ్ చేసుకుని మేము ఎవిడెన్స్లన్నీ ఉన్నాం. 10 నిమిషాలు మేము వినలేకపోయాం. ఈ పిచ్చి అమ్మాయి 6 సంవత్సరాల పాటు ప్రతి నిమిషం ఈ వేదనకు గురవుతుంది. మేము అసలు ఊరుకునేదే లేదు. ఏం కావాలి నీకు? ఆగమ్మ నువ్వు ఆగో. ఒకటి నాకు చెప్పు, ఇది ప్రేమ? ఇది ప్రేమ? అమ్మ నువ్వు చెప్పక్కర్లేదు. అమ్మ నువ్వు మాకు చేసావా, మేము మీకు కాల్ చేసావా అనేటువంటి అసందర్భం. మేము దేనికన్నా మెంటల్గా రెడీగానే ఉన్నాం. ఈ టార్చర్ ఇక్కడితో ఆగాలి. ఈ మనిషిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఏమయ్యా ఒక్క నిమిషం నువ్వు ఆగు. దీన్ని ప్రేమ అంటారయ్యా? ఇది ప్రేమ కాదు సార్. ఒక మాట సార్, ఇప్పుడు ఒక మాట, నా భయం ఏది సార్? ఇప్పుడు ఆమె హాస్టల్లో ఉన్నా అని చెప్పింది, మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా పాసిబిలిటీ సార్? ఇప్పుడు నీ అమ్మ నాన్నతో మాట్లాడినా చెప్పిన అమ్మాయి ఇప్పుడు నీతో నాకు ఎట్లా కాన్ఫరెన్స్ పెట్టింది సార్? చెప్పింది అబద్ధమే కదా. ఇప్పుడు ఒక్క మాట విను. ఈ రోజు నువ్వు కావాలి అని అనుకుంటే కనుక అమ్మాయి నిజాలు చెప్తుంది. నువ్వు వద్దు కాబట్టి ఇప్పుడు అబద్ధం ఆడుతుంది. అమ్మాయి అబద్ధం ఆడింది కాబట్టి తగ్గట్టేసుకుంటారా? అబద్ధం ఆడేసుకుంటే కాబట్టి తగ్గట్టుకుంటే కనుక ఇప్పుడు వరకు అమ్మాయి అన్ని అబద్ధాలే ఆడింది కాబట్టి తగ్గట్టేసుకుని గుడ్ బై చెప్పేసి అమ్మాయిగా వదిలేసాయి.
అట్లా వదిలేస్తాం సార్. నేను 6 సంవత్సరాల నుంచి ప్రేమించిన అమ్మాయి, ఆమె మీద ఆమె తోటి నేను ఇప్పుడు 6 ఆ. సంవత్సరాల నుంచి ఉంటాను. అందుకని టార్చర్ పెడతావా? 6 సంవత్సరాల పాటు ప్రేమించావు కాబట్టి జీవితాంతో పాటు నీతో పాటే సస్తానని చెప్పి సర్టిఫికేట్ రాసి అగ్రిమెంట్ రాసి ఇచ్చిందా నీకేమన్నా అమ్మాయి, లేదంటే అమ్మ నాన్న ఇచ్చారా? సార్ ఇప్పుడు సొసైటీ చూస్తలేమా సార్? రోడ్డు మీద ఎట్లా పోతాలు ఏందో చూస్తలేమా? అందరూ ఎట్లా పోతాలు ఎట్లుంటలేదు ఆఫీసులలో మా ఆఫీసులలో అన్నయ్య నువ్వు అమ్మాయిని చంపి బ్రతికిస్తున్నావయ్యా, నువ్వు అమ్మాయిని చంపి కాపాడుతున్నావు. ఏది సమాజాన్ని నుంచి కాపాడేస్తున్నాను అనుకున్న నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని ఎప్పుడో చంపేశావు, మానసికంగా ఎప్పుడో చంపేసి పిచ్చిదాన్ని చేస్తావు. నువ్వేదో కాపాడుతున్నాను అనుకున్నావు. అమ్మాయికి నేను లవ్ చేసే అమ్మాయికి నేను మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను రేపు రోజున పెళ్లి చేసుకోగలుగుతాను. నేను నీతోని నేనేం మాట్లాడతాను నీతోటి, కానీ సార్ వాళ్ళు ఏం అడుగుతున్నారు కానీ నేను చెప్తాను. నా బాధ కూడా నేను చెప్పుకుంటా. ఇప్పుడు రోడ్ మీద చాలా మంది చూస్తాను. నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయిని 12 years నుంచి చిన్నప్పటి నుంచి లవ్ చేసిండు. ఉన్న పరంగా అమ్మాయి వేరే వాళ్ళు ఇష్టపడంగా ఆ అమ్మాయి బాధలో ఉన్నప్పుడు వేరే తోడు వచ్చి అయ్యో ఏమైందమ్మా ఏమైంది అని చెప్పేసి కొంచెం దగ్గర తీసుకోగా వాళ్ళు ఇద్దరు లవ్ లేచిపోయి వాళ్ళు. కాబట్టి కనిపించిన ఆడపిల్లలందరినీ చైన్తో కట్టేయంటారా మీరు? చేస్తున్నా కానీ ఇన్ని సంవత్సరాలు నీతోనే ఉన్నా అంటే ఇంకా వేరే వాడితో పోతాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అమ్మ నువ్వు ఇంకా ఇంత మంచితనాన్ని వహిస్తూ అతన్ని కాపాడుతూ అతని కోపాన్ని బారిన పడకుండా అతను మూడో కన్ను నింపేస్తాడేమో నేను భసం అయిపోతాను అనుకుంటూ నువ్వు ఏందమ్మా ఇదంతాని కాదు ఎవడరా నువ్వు అని చెప్పి అడుగు. బాబు తమ్ముడు ఆగు. ఇప్పుడు ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఒక పిచ్చిదాని లెక్క బతికింది. ఎందుకు బతికింది అంటే కనుక అరే ఒక ఆడపిల్ల 6 సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో ప్రయాణం చేసుకున్న తర్వాత ఆ స్థానాన్ని వేరే మగాడికి పంచివ్వకూడదు అనేటటువంటి మంచి ఉద్దేశంతో నీతో పాటు ఈరోజు చచ్చిన ఇదిలో ఉంది ఆ అమ్మాయి. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ రోజు అమ్మాయి రియాక్ట్ అవుతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఇప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీరు చూస్తున్నారు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి కదా. ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి చెప్పు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ 6 సంవత్సరాల నుంచి ఆమెతో ఉన్న ప్రతి ఒక్కటి చేసిన ఆమెకి ఏం కావాలంటే ఆమె చిన్న నొప్పి కాకుండా ఓపెనింగ్ స్టేట్మెంట్ లో అనగానే అరే భగవంతుడా మళ్ళీ ఇదే మాట వింటున్నాను రాండి అన్నీ చేస్తాడు మేడం నాకంటే. ఇప్పటి వరకు మీ అమ్మ నాన్న చేయలేదా? నీ మటుకు నువ్వు చేసుకోలేదు 6 సంవత్సరాలు బట్టి. ఏంటి అన్నీ చేసేది? రూపాయి కూడా నా జోబులో అతనే తీస్తాడు. జాబ్ ఇప్పించిందే నేనే. కాలేజీలో నుంచి ఆమెను ఎవరు చూడకుండా ఏం చేయకుండా రాగింగ్లు గీగులు చేస్తాను అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరి దగ్గర ఉండి చూసుకున్నాను. అప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చిన అమ్మాయిని ఎవరితో మాట్లాడదు నాతో తిరుగు నీకు ఏం సంత నేనున్నాక వేరే వాళ్ళతో ఎందుకు సార్ మాట్లాడాలి? నాకు ఒకటి అర్థం కాదు. నేనున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు ప్రపంచంలో అందరినీ చంపేసి నువ్వు ఒకడే ఉంది కానీ పక్కన వాళ్ళ అమ్మ నాన్ని చంపేసి అందరినీ చంపేసి ఒకడే ఉంది కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీ ఆలోచన ఏంటో నువ్వు ఎలా పుట్టి పెరిగావో ఆ అంశాలన్నీ నేను మాట్లాడట్లేదు. కానీ ఈ ప్రేమించడం అంటే కనుక ఒక అమ్మాయిని బంధించడం కాదయ్యా. నాకంటే ఫ్రీడమ్ ఎవరు ఇవ్వలేడు. అమ్మాయిలు ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడుతున్నా గానీ ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది? ఓహో ఆ అబ్బాయి ఇప్పుడు నీతో మాట్లాడడానికి ట్రై చేసి కాన్ఫరెన్స్ కలిపేవాడు కదా, కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవడానికి కాల్ చేసుకున్నారా మీరు అని చెప్పి అనుమానిస్తాడు సార్. అది ఒక అమ్మాయితో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు. టెక్స్ట్ బుక్ ఆఫ్ అనుమానం అని ఒక టెక్స్ట్ బుక్ రాస్తే కనుక అందులో ఒక 1000 పాయింట్లు ఉంటాయి కనుక 1000 రకాల అనుమానాలు ఉంటాయి కనుక అన్ని అనుమానాలకి నిర్వచనం మీనింగ్ అన్నీ కూడా మీ ప్రమోదే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అతను ఇంకా అదే ఒకటి అర్థం కాదు సార్. మీకు ఏం చాలా అర్థం కాదు మాట్లాడేది సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఈమెకు అసలు మాట్లాడడానికి అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంది? ఆమెకు ఆల్రెడీ ఫాస్ట్ లో ఒక ఎక్స్ ఉన్నారు. మరి ఆ ఎక్స్ తోటి మాట్లాడిస్తున్నారా లేకపోతే ఆ అమ్మాయికి ఎక్స్ లేడు, నీ బ్రెయిన్ లో వై ఉన్నాడు. బుర్రా అమ్మాయి నీకు ఉండయ్యా ఒక్క నిమిషం. ఆ అమ్మాయికి ఎక్స్ వై జెడ్ ఏమీ లేదు. అర్జెంటుగా ఎమర్జెన్సీగా మేము అంబులెన్స్ పంపిస్తాం, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నువ్వు కూడా యువర్ నాట్ మెంటలీ స్ట్రైట్. నువ్వు మెంటలీ స్ట్రైట్ గా లేవు. వాట్ ఈస్ దిస్? ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, ఓకే సార్. బట్ నా లైఫ్ నా చేతిలో కాకుండా అతనికి నచ్చినట్టు బ్రతకమంటే నేను ఎలా బ్రతుకుతాను సార్ చెప్పండి? నేను చచ్చిపోయేటట్టు ఒకవేళ ఉంటే నాకంటే ముందు ఒక రోజు ముందు ఆమె చచ్చిపోవాలి సార్. ఇది నేను కోరుకుంటాను. ఎందుకంటే అమ్మాయి నా లెక్కనే ఉండాలి, నాతోటే ఉండాలని ఒక ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది. నాకు అది కావాలి సార్, అంతే. ఒక్క స్టేట్మెంట్ నువ్వు ఏంటనేది డిఫైన్ చేస్తావు. ఇట్లాంటి వాడితో నా లైఫ్ ఎలా పంచుకొని ఉండాలి మీరే చెప్పండి సార్. నువ్వే ఆలోచించుకో. వద్దమ్మా, వద్దు 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 తల్లి, వందనాలు నీకు. వద్దమ్మా, పంచుకోటాలు పాలు పంచుకోటాలు ఇక్కడ ఉండవమ్మా.
నువ్వు ఫస్ట్ ఆగు, నేను సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఆగు కొంచెం, నీతో మాట్లాడతాను కదా నేను కూడా. ఈ రేపే నీ జాబ్ రిజైన్ చేసేస్తాను. అసలు నువ్వు వద్దే వద్దు, నీ టార్చర్ వద్దు, నీ టాక్సిక్ వద్దు, నీ ప్రేమ వద్దు, అసలు నీ కాల్, అసలు నీ ఊసే వద్దు నాకు. రేపు నుంచి నాకు కనిపిస్తే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను, లేదంటే షీటింగ్ కి కంప్లైంట్ ఇస్తా. ఇన్ని రోజులు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఉన్నా నీతో, ఇదంతా భరించాను నేను. కానీ నువ్వు ప్రతి చిన్న దానికి నన్ను టార్చర్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి చెక్ చేసుకో. అక్కడక్కడ నా మిస్టేక్ లేకపోయినా కానీ నన్ను తిడతావు. నాకు వద్దు ప్రమోద్, ఇట్లాంటి రిలేషన్షిప్ వద్దు. నేను మా అమ్మ నాన్నకు కూడా చెప్తా, నన్ను కొట్టినా తిట్టినా వాళ్ళు ఏదన్నా చేసుకోని నేను వెళ్ళి మా అమ్మ నాన్నకు కూడా చెప్తాను, ఇలా ఉందమ్మా నాకు వద్దు వాడు అని చెప్పి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నేను ఈ నాటకాలు నాకు తెలుసు ప్రమోద్. ఈ 2 రోజులు మంచిగా ఉంటావు, మళ్ళీ నీతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయికి ఆ ఆలోచన కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఆలోచన అవగంజంత కూడా లేదు. మా దగ్గరికి ఒక నిమిషం ఈ కాడి నుంచి ఆ బుద్ధి ముందే ఏడవలసింది. కానీ నువ్వు ఆ పరిధిలోంచి బయటకు వచ్చేస్తావు. నీ మనస్సాక్షికి తెలుసు నీది ప్రేమ కాదు, నీది ఒక పట్టింపు, ఒక కండిషనల్ లవ్ స్టోరీ అనేది మాకు అర్థమైపోయింది. ఇక్కడ లవ్ లేదు, స్టోరీ లేదు అనేది కూడా మాకు అర్థమైపోయింది. ఇది ఒక విధమైనటువంటి శాడిజం అనేది కూడా మాకు అర్థమైంది. ఆ అమ్మాయి అర్థం చేసుకోండి సార్, అట్లా కాదు కదా సార్. సరే, ఇప్పుడు ఇంకో చూడు, ఇది ఇంకా మా చేతుల్లో ఉండేటటువంటి అంశం కాదు. సరయు అనేటటువంటి ఆడపిల్ల మా దగ్గరికి ఆల్రెడీ డెసిషన్ తీసుకునే మా దగ్గరికి వచ్చింది. ఎటొచ్చి ఏంటంటే ఒక భయంతో కానీ, ఒక తల్లిదండ్రులు అనేటటువంటి ఒక భక్తితో కానీ, నడిచినటువంటి ప్రేమలో ఏదన్నా ఆవగించేంత మార్పు వస్తుంది అనే ఆలోచనతో ఒక చిన్నపాటి హోప్తో మా దగ్గరికి వచ్చింది. కానీ ఫుల్గా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అమ్మాయిని కన్ఫ్యూజన్లో నుంచి బయటకు తీసుకొచ్చి నీతో మాట్లాడేటటువంటి విధంగా మేము చేసాము. ఆ అమ్మాయి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అనేటటువంటి పదాలను వాడద్దు. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆ అమ్మాయికి ఫోన్ చేయటం కానీ, టెక్స్ట్ చేయటం కానీ, వేరే రాయబారాలు చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ ఏమైనా చేసినట్టు మాకు తెలిసింది అంటే కనుక తక్షణ కర్తవ్యంగా మేము పోలీసుని ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దానికి నో ఎడ్యుకేషన్. అంత దూరం దాకా ఎందుకు పోతాను సార్? ఇక్కడ నుంచి నా లైఫ్ నేను చూసుకుంటాను, నా లైఫ్ నీ చేతుల్లో పెట్టాలి. జాబ్ రిజైన్ చేస్తుంది, జాబ్ రిజైన్ చేస్తుంది. నేను కూడా ఉన్నాను కదా సార్. అమ్మాయి దురదృష్టం కొద్దీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మాకు కాంటాక్ట్ చేయటం వల్ల ఒక కొత్త ఫ్రీడమ్, ఒక కొత్త స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ఫ్రీడమ్, ఒక పునర్జన్మ ఇచ్చాం అమ్మాయికి, ఒక పునర్జన్మ ఇచ్చాం. లేదంటే ఈ అమ్మాయి పొరపాటును చేసి తెలిసి తెలియని ఒక తప్పుకి నువ్వు నరికి పోగులు పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడితో పునర్జన్మ ఇచ్చాం. ఆ తల్లిదండ్రులకు ఒక కొత్త ఆనందాన్ని ప్రసాదించాం. నేను ఏదైనా ఉంటే నేను ఈ రోజు నీ సాయంత్రం వచ్చి నేను కలుస్తాను, నీ కావాలంటే నీ కాలు పట్టుకున్నాడు మంచిగా ఉంటాయి. నేను నమ్మేదేంటమ్మా, నువ్వు నమ్ముతున్నావు లేదు, మాట్లాడకు. మేము నమ్మటం కాదమ్మా, నువ్వు నమ్ముతున్నావు లేదు. నువ్వు ఎవరు అనేటటువంటిది మాకు అర్థమైపోయింది. ఏదో ఫైనల్ టచ్ లాగా సూపర్ ట్యాగ్ లైన్ లాగా ఒక మాట అన్నావు కదా, నేను చనిపోయే ముందు ఒక రోజు ముందు ఆ అమ్మాయి చచ్చిపోవాలన్నది. నువ్వెవరో ఆ మాటలోనే మాకు అర్థమైందా? దీన్ని ప్రేమ అనరు, శాడిజం అంటారు. అతను కట్ చేయమ్మా, నీకేం చెప్పాలో చెప్తాను. ఐ లవ్ యూ అలా స్మరించుకుంటూ ఉండు. హలో, ఉన్నావమ్మా? సరే, కట్ చేసావు కదా, రైట్. ఒకటి వినమ్మా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అన్ ఈజీ గేమ్ విత్ హిమ్ నౌ. ఓకే, ఈ డెసిషన్ అనేటటువంటిది నువ్వు ముందే తీసుకుని ఉంటే కనుక అతను ఏవో నేను ఇచ్చేసాను, నేను చేసేసాను, నేను ప్రసాదించాను, ఇంకో జీవితాన్ని ఇచ్చాను అనేటటువంటి మాటలన్నీ కూడా ఈ రోజు అతను మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉండుంటే కనుక ఈ రోజు సిచ్యువేషన్ ఇంకో విధంగా ఉండేది. అతను ఇస్తూనే అమ్మ ఎప్పటికైనా ఇది తెగ్గొట్టవలసినటువంటి అంశమే. ఇంతకాలం ఆ భయాంతోనే ఇది ప్రేమ అనుకుంటూ దాన్ని కాపాడుకుంటూ గుడ్డిగా ముందుకెళ్ళావు. ఇది మేం కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడాం. మీ తల్లిదండ్రులు అయ్యంటే కనుక వాడు మెడొంచి చేతులు వెనక్కు ఉంచి ఈ పాటికే పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి ఉండేవారు, వాళ్ళ కూతురికి జరిగేటటువంటి అన్యాయాన్ని చూడలేక. కాబట్టి ఇప్పటికే నువ్వు డిక్లేర్ చేసి మా లాంటి వ్యక్తుల యొక్క సహాయం తీసుకోవటానికి ఇప్పటికీ లేట్ చేస్తావు. నీలాంటి ఆడపిల్లలందరికీ మేము చెప్పేది ఇదే, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి ఒకప్పుడు శాడిస్ట్గా గానో, ఒక పనికిరానటువంటి వ్యక్తి హింసాత్మకమైనటువంటి ఆలోచన శైలితో ఉన్నట్టుగా మీకు ఆవగింజంత 0.5% అనిపిస్తే కనుక వెంటనే తక్షణమే మీ తల్లిదండ్రుల యొక్క సహాయం కానీ, స్నేహితుల యొక్క సహాయం కానీ వెంటనే తీసుకోండి. అక్కడ దయచేసి సిగ్గుపడద్దు, మోమాటం పడద్దు, భయపడద్దు. వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి మీ శ్రేయస్ కోరుకునే వాళ్ళు ఆలోచిస్తారు. 1-2 మాటలు చెడుగా అన్నా కూడా ఫైనల్గా మీకు కాపాడటానికి తగిన చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారమ్మా. ఈ పాటికి నువ్వు మీ పేరెంట్స్తో చెప్పుంటే ఈరోజు సుమన్ టీవీ మా అవసరం లేదుగా. రైట్, ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను.
హీఈస్ నాట్ గోయింగ్ టు గో అవే ఈజీ. ఎందుకంటే కనుక ఏదో నీ కాళ్ళ మీద పడతాడు, మళ్ళీ వస్తాడు, బేరసారాలు చేస్తాడు, అవకాశం అవును సార్, లేకపోతే ఇప్పుడు బెదిరిస్తాడు. మళ్ళీ కాల్ చేస్తున్నారు సార్, మీతో మాట్లాడుతున్నా అని తెలిసి మళ్ళీ కాల్ నువ్వు చేస్తున్నారు. ఫస్ట్ జాబ్ రిజైన్ చేయాలి, హాస్టల్ ఖాళీ చేసి వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉద్యోగం కాకపోతే నీకు ఇంకో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రేమ నిలవదు, ఈ అబ్బాయితో జీవితాంతం ఉండలేవు అనేటటువంటి అంశం ఇక్కడితో మనం తేల్చినా కూడా, ఆల్రెడీ నువ్వు 80% డిసైడ్ అయ్యి మా దగ్గరికి వచ్చినా కూడా, ఈరోజు ముందస్తుగా మనం కంప్లైంట్ పెట్టుకుని అటువంటి దిశగా కూడా మేము కొన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఏం మేడం? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్, ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. యా, ధైర్యంగా ఉంటాం. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేవలం మోరల్ సపోర్ట్ లేకపోవటం, పేరెంట్స్కి చెప్పకపోవటం, తర్వాత మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఇయర్స్ లెక్క పెట్టుకోవద్దు. ఆడపిల్లలు ఏదన్నా ఒక రిలేషన్లో ఉంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా, ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించొద్దు. సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోవటం వ్యాలిడ్ పాయింట్ డాక్టర్ గారు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. అవునమ్మా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం, అండ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ టు ద సొసైటీ. అందరూ చూడవలసినటువంటి ఒక ఎపిసోడ్. తల్లిదండ్రులు కానీ, ఈ వయసులో ఉండేటటువంటిది ఏదో 18 to 24 ఏజ్ గ్రూప్లో ఉండేటటువంటి యువతులు కానీ అందరూ కూడా చూడవలసినటువంటి ఎపిసోడు. ప్రేమ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఆ ప్రేమ ముసుగులో జరిగేటటువంటి అరాచకాలు కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకుని అనుమానంతో ముందుకెళ్ళి జడ్జ్మెంటల్ కెపాసిటీ అనేటటువంటిది తట్టి లేపండి. యూ విల్ బి సేఫ్. 100%. నమస్తే. థ్యాంక్ యూ.